హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీడియో అయితే మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. మన వీడియో చూస్తున్న అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు అయితే నేను కొత్తగా అయితే ట్రై చేస్తున్నాను చేపల ఫ్రై. ఇది ఫ్రెండ్స్, మన చేపల ఫ్రై ఏ విధంగా చేస్తారనేది మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు చూపిస్తూనే ఉంటాను. హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ కేకే 1992 యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో ఈరోజు ఫిష్ ఫ్రైకి అయితే ఫిష్ రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్గా ఫిష్లన్నీ మొప్పలు తీసేసి అంత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో అన్ని చిన్న చిన్న ఘాట్లుగా పెట్టాలి ఫ్రెండ్స్. ఘాట్లుగా పెట్టిన తర్వాత అంతా లోపల ఉన్న గలీజ్ అంతా తీసేసి ఒక మామూలుగా అయితే పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ పేస్ట్ వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, ఎల్లిపాయలు, ధనియాలు, కొత్తిమీర, అల్లం అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ పట్టిన తర్వాత ఆ పేస్ట్ని అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేట్లో ఒక చోట వేసుకోవాలి. ఒక చోట వేసుకున్న తర్వాత అంతా దీనికి ఘాట్లుగా పెట్టేసి అంతా ఒక నుంచి ఇట్లా పూసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా నీట్గా పూసుకున్న తర్వాత కొద్దిసేపు ఒక గంట సేపు బాగా మసాలాలన్నీ పట్టుకునే తెరలా ఉండాలి. తర్వాత ఆయిల్ అంతా నీట్గా వేసుకున్న తర్వాత చేయొచ్చు. చేపలంతటికి కూడా నిమ్మకాయ రసాన్ని అయితే పిండుకోవాలి ఫ్రెండ్స్. ఆ నిమ్మకాయ రసం పిండడం వల్ల మొత్తం ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా బాగా అంటే పట్టుకుంటాయి. పట్టుకున్నప్పుడు మనం కాల్చుకొని నూనెలో పెన్నం మీద వేయించినప్పుడు కూడా మంచి టేస్టీగా మంచి రెసిపీగా అయితే ఉంటుంది. అందుకనే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా ఒక సగం పీస్ నిమ్మకాయ పిండేది కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 2 మినిట్స్ 1 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అంతా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీసారి కూడా ఒక నిమ్మకాయ అయితే పైన అర్ధం నిమ్మకాయ పిండుకోవాలి. ఇలా పిండుకోవడం వల్ల కూడా ఫుడ్ కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చేపల పులుసు అయితే చాలా పులుసు కానీ ఫ్రై కానీ చాలా ఎక్సలెంట్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే దానిలో అంటే నాకు చాలా ఓపిక. ఒకటికి పట్టి 2 సార్లు కూడా వేయించుకుంటే చేపలు కూడా మంచి ఫ్రై అంటే 2 సార్లు వేయించడం వల్ల ఏమవుతుందంటే ముళ్ళు కూడా నములుకొని తినేయచ్చు. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై అయితే లైట్గా ఉంటుంది, రెండోసారి ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది. 2 టైమ్స్ కుక్ చేయాలా. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాం. మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ